నమస్తే. ఘంటారావానికి స్వాగతం. చెడును సహించడం అంటే చెడిపోవడమే. చెడును సహించడం అంటే చెడిపోవడమే. ఆడించేవాడి క్రీడలో పావుగా మారడమే. దీని అర్థం తెలిసిందే కదా. ఒక వ్యక్తి చెడుగా ప్రవర్తిస్తున్నాడు, చెడుగా మాట్లాడుతున్నాడు. అతన్ని ఆ చెడు మాటల్ని వింటూ కూడా మనం సహిస్తున్నాం, భరిస్తున్నాం, మనం మౌనంగా ఉంటున్నాము అంటే అర్థం ఏంటంటే మనం ఆ చెడును సహిస్తున్నాము, భరిస్తున్నాము. ఆయన ఆటలో, ఆ చెడు ఆట ఆడుతున్న వాడి ఆటలో, క్రీడలో మనం ఒక పావుగా మారుతున్నాము అనే అర్థం వస్తుంది. ఒక దుర్యోధనుడు ఒకే ఒక్కడు కౌరవుల్లో. అతను ఆడించే ఈ చెడు క్రీడ ఏదైతే ఉందో ఆ క్రీడల్లో పావులుగా అందరినీ వాడుకోవాల్సి వచ్చింది. వాడుకున్నాడు. మహామేధావులు, జ్ఞానులు, తపో సంపన్నులు ఉండి కూడా దుర్యోధనుని ఎదిరించలేక ఇది చెడు అని వేలెత్తి చూపలేని పరిస్థితిలో ఒక భీష్ముడు, ఒక ద్రోణుడు, ఒక కృపాచార్యుడు, ఒక కర్ణుడు వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. చివరికి కురుక్షేత్ర యుద్ధానికి ఆ చెడు క్రీడ పరిణామం దారితీసింది. అంటే ఆ చెడు క్రీడ పరిణామ ప్రభావం ఏమైంది? వాళ్ళందరి ప్రాణాల మీదకే వచ్చింది. కాబట్టి చెడును ఎప్పుడూ ప్రోత్సహించడం అనడం అంటే మనం ఆ చెడు క్రీడలో భాగస్వాములను కావడమే. కాబట్టి చెడును నిరసిస్తూ మంచిని ప్రశంసిస్తూ ముందుకెళ్ళడమే మానవ ధర్మం. ధన్యవాదాలు. నమస్సులు.